మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఆర్థిక సమస్యలు గాని మరే ఇతర కారణాలతోనూ ఆశ్చర్యపడే వృత్తిలోనూ అతివలు రాణిస్తున్నారు. మగవారికి ధీటుగా పనిచేస్తూ తామేమీ తక్కువ కాదంటూ చాటి చెప్తున్నారు. తాజాగా తెలంగాణలో ఒక మహిళ రాష్ట్రంలో స్త్రీలు ఇంతవరకు ప్రవేశించిన రంగంలో కాలు మోపి అందరి గుర్తింపు పొందారు. తెలంగాణలో ఈ క్షేత్రంలో పనిచేసే తొలి మహిళ ఈమె కావడం విశేషం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న రంగాల్లో విశేష కృషి చేస్తున్న మహిళల విజయగాథలపై ప్రత్యేక కథనాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదిలక్ష్మిపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. పేదరికం ఆమెను మెకానిక్గా మార్చింది. పిల్లల పోషణ కోసం భర్తతో కలిసి వాహనాల పంక్చర్ మెకానిక్గా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. మగాళ్లకు ధీటుగా మెకానిక్గా మారి తెలంగాణలోనే మొదటి మహిళా మెకానిక్గా గుర్తింపు తెచ్చుకుంది ఆదిలక్ష్మి. ఈమె స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి. బతుకు తెరువు కోసం పట్టణం బాట పట్టారు. కొత్తగూడెంలోని సుజాతా నగర్లో భర్త మెకానిక్ షాప్ పెట్టాడు. భర్త పంక్చర్లు వేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భర్త సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఆదిలక్ష్మి భర్తకు తోడుగా పంక్చర్ షాపుకు వెళ్లి పనులు నేర్చుకుంది. తన పనితనంతో వాహనాలకు రిపేర్లు చేయడం మొదలుపెట్టి నెమ్మదిగా దుకాణం నుండి వచ్చే ఆదాయాన్ని పెంచింది. తద్వారా భర్తకు ఆసరాగా మారింది. మగవాళ్లకే కష్టతరంగా ఉండే ఉపాధిని ఎంచుకున్న ఆదిలక్ష్మి పిల్లల్ని, తన చెల్లెళ్లను బాగా చదివించాలన్న కోరికతో భర్తతో కలిసి జీవితంలో ఎదురయ్యే కష్టాలను చిరునవ్వుతో స్వాగతిస్తూ వాటిని అధిగమించడానికి నిత్యం చెమటను ధారపోస్తోంది. 2 ఆడపిల్లల్ని పోలీస్ అధికారులుగా చూడాలన్న తన కోరికను నెరవేర్చడం కోసం నిరంతరం కష్టపడుతూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోంది. దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ తన భర్త, పిల్లల కోసం మెకానిక్గా మారినట్లు ఆదిలక్ష్మి తెలిపారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే ఎంతటి పనినైనా సాధించగలరన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్ల అని తక్కువ చూపుతో చూడొద్దని సూచించారు. ఆడపిల్లల్ని వెనక్కి లాగకుండా వాళ్లకు మద్దతిస్తే ఎందులోనైనా విజయం సాధిస్తారని చెప్పారు. తన పిల్లలతో పాటు తన చెల్లె పిల్లల్ని కూడా చదివిస్తున్నట్లు వెల్లడించారు. నేను ఇక్కడ సిఆర్నగర్ మండలంలో పంచర్ షాప్ పెట్టానండి. మా ఆయనకి వర్క్ వచ్చు, చిన్నప్పటి నుండి కూడా నేర్చుకున్నాడు. అయితే ఇంకా అతను చూస్తూ బయట పనులకు వెళ్ళేటోడు ఎక్కువ. సరే బయటకు వెళ్తే ఇంట్లో వెళ్ళట్లేదు సరే అని చెప్పేసి వర్క్ వచ్చని షాప్ పెట్టేసుకున్నాం. బయటకు వెళ్ళినప్పుడు వర్కర్స్ వెళ్ళిపోతుంటే చూడలేక ఉండలేక మా ఆయన్ని చూసుకుంటే చిన్నగా వర్క్ నేర్చుకున్నాను. ఏదైనా చేయాలన్న పట్టుదల ఉన్నప్పుడు ఇంకా మా ఆయనున్నా, అన్నున్నా, తమ్ముడున్నా ధైర్యం ఉంటే ఏ పని అని చేసుకోవచ్చు అండి. చిన్నగా పని నేర్చుకుంటా మా ఆయన షాప్లో ఉన్న బయటకు వెళ్ళినా నేను షాప్ నడిపించుకుంటాను, షాప్ నడిపిస్తాను ధైర్యంతో. ఆడపిల్లకి కావాల్సింది ఒక ధైర్యం అండి, సపోర్ట్ ఉండి ఒక ధైర్యం ఉంటే ఎంత పనైనా తీసుకురాగలిగిద్ది అనేది నేను నేర్చుకున్న ఇది. ఎవరి జీవితంలోనైనా మొదట్లో ముళ్లబాట, ఆ తర్వాతే పూలబాట అన్నట్లుగానే మొదలైంది ఆదిలక్ష్మి మెకానిక్ లైఫ్. ఆడవాళ్లంటే ఈ పనేంటి అని అవమానంగా చూసే చూపులను లెక్క చేయకుండా తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, శ్రమను పెట్టుబడిగా పెట్టి నలుగురికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది మెకానిక్ ఆదిలక్ష్మి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.